చైనా, అమెరికా మిలాఖత్ అవ్వడం అన్నటువంటిది ఎప్పటినుంచో నేను చెప్తూనే వస్తున్నా. ఒకప్పుడు రష్యా, అమెరికా పరస్పర శత్రువుల్లాగా నటిస్తూ వాళ్ళు ఎప్పుడు అమెరికా మీద రష్యా యుద్ధం చేయాలి, రష్యా మీద అమెరికా యుద్ధం చేయాలి. కానీ రష్యా కోసం కొన్ని దేశాలు, అమెరికా కోసం కొన్ని దేశాలు కొట్టుకుని వాళ్ళిద్దరూ కూడా రష్యా నుంచి ఆయుధాలు కొనుక్కొని అమెరికా నుండి ఆయుధాలు కొనుక్కొని, చిన్న ఎగ్జాంపుల్ మనమే. పాకిస్తాన్ అమెరికా నుండి ఆయుధాలు కొనేది, భారతదేశం రష్యా నుండి ఆయుధాలు కొనేది. మన ఇద్దరిని యుద్ధం చేసేటటువంటి విధంగా రెచ్చగొట్టేటటువంటి పని రష్యా, అమెరికాలు చేస్తుంటాయి. మన వెనకాల ఉన్నట్టుండి వాళ్ళిద్దరూ మన ఇద్దరం కొట్టుకునేటట్టు చేసి వాళ్ళు లబ్ధి పొందుతూ వచ్చారు. ఇప్పుడు ఈ కాలంలో కూడా ఈ సిస్టమ్ నడుస్తోంది అన్నటువంటిది అయితే స్పష్టంగా కనబడుతోంది. అయితే ఇప్పుడు రష్యా ప్లేస్లో చైనా వచ్చి చేరిందనమాట. తాజాగా మొన్ననే ట్రంప్ రష్యా దగ్గర ఆయిల్ కొనే వాళ్ళందరి మీద టారిఫ్లు వేస్తాను, చైనా వాడి మీద మాత్రం టారిఫ్లు వేయలేదు. చైనా మీద టారిఫ్లు తీసేశాడు పైగా. అలాగే అమెరికా మీద విధించిన చైనా టారిఫ్లు తీసేశారు. రేర్ ఎర్త్ మినరల్స్ ఓ పక్కన అమెరికాకి సప్లై జరిగిపోతుంది. అట్లాగే అమెరికన్ వెరైటీస్ని క్రయ విక్రయాల మీద నిషేధం విధించినటువంటి చైనా అది విత్డ్రా చేసుకుంటుంది. తద్వారా వాళ్ళిద్దరూ బాహ్య శత్రువులా నటిస్తూ అంతర్గత మిత్రులుగా వ్యవహరిస్తున్నారన్నది స్పష్టమైపోతుంది.